వీకెండ్ కదా అని ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళొచ్చిన సుందరం భార్యకు అనుమానం రాకూడదని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. సుందరం: ఏమోయ్ పంకజం, ఈ ల్యాప్టాప్ పనిచేయడం లేదేంటి? నువ్వేమైనా చేసావా? పంకజం: ఇవాళ మీరు తాగొచ్చారు కదా. సుందరం: అంతా బాగానే మేనేజ్ చేశాను, ఎలా కనిపెట్టావు? పంకజం: ఏముంది, ల్యాప్టాప్ అనుకొని సూట్ కేస్ ముందేసుకొని తెగ హైరాణ పడిపోతుంటేను. భార్య: ఏమండి, మన కొత్త కారు సూపర్ కలర్, ఫ్యూచర్స్, స్మూత్నెస్, లైట్స్, అసలు ఆ ఎయిర్ బ్యాగ్స్ భలే వర్క్ చేస్తున్నాయండి. భర్త: సరే కానీ కార్ని దేనికైనా గుద్దినావా? భార్య: నా తప్పేం లేదు, కారుకి పోల్ అడ్డం వచ్చిందండి. అత్తగారు: ఇదిగో కోడలి పిల్ల, ఆ పక్కింటి పంకజం మాటలో అస్సలు నమ్మకు. ఆమె ఏది చెప్పినా అబద్ధమే. ఇంతకీ పొద్దున్న నీతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పింది ఏంటి? కోడలు: మీ అత్తగారు చాలా మంచిదని చెప్పింది అత్తయ్య. ఉపవాసం కొత్త స్టైల్లో. ఒకరోజు ఇవి లేకుండా ఉండి చూడండి. సోమవారం మొబైల్ బంద్, మంగళవారం ఫేస్బుక్ బంద్, బుధవారం కరెంటు బంద్, గురువారం ఇంటర్నెట్ బంద్, శుక్రవారం కారు మోటారు బైక్ బంద్, శనివారం వాట్సాప్ బంద్, ఆదివారం టీవీ బంద్. ఈ ఉపవాసంను పాటించి చూడండి, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.